హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ జర్నీ యూట్యూబ్ ఛానల్. సో మనమైతే ఈరోజు కొత్త వీడియోతో అయితే ముందుకైతే రావడం అయితే జరిగింది. సో ఏం లేదు ఫ్రెండ్స్, మా విలేజ్లో మా పంట పొలం ఏదైతే ఉందో మా పొలం దగ్గర మేమైతే బోర్వెల్ అయితే వేస్తున్నాము. అంటే కొత్త బోర్ అయితే వేస్తున్నాము. సో ఆల్రెడీ ఇంతకుముందు 2 అయితే వేసాము. అందులో ఒకటైతే ఫెయిల్ అయింది, కాకపోతే ఒకటి సక్సెస్ అయింది. కాకుంటే ప్రజెంట్ ఉన్న బోర్ అయితే వాటర్ అయితే సరిపోవడం లేదు. సో కొత్త బోర్ వేయాలని నిర్ణయించుకున్నాము. సో అందుకని మా బ్రదర్ అయితే వెళ్ళాడనమాట. ఈ వీడియో అయితే యాక్చువల్గా నేను తీయలేదు, మా బ్రదరే తీసుకొచ్చాడు. సో కొబ్బరికాయ టెస్టింగ్ అయితే మేమే చేస్తున్నాం అన్నమాట. సో లాస్ట్ టైం ఏంటంటే లాస్ట్ టైం వేసిన బోర్ కూడా కొబ్బరికాయతో టెస్టింగ్ అయితే మేమే చేసాం. పర్ఫెక్ట్గా వాటర్ అయితే పడింది. సో ఇప్పుడైతే ఈసారి కూడా మా బ్రదర్ అయితే టెస్టింగ్ చేస్తున్నాడు. సో ఈ కొబ్బరికాయ మెకానిజం ఏంటో కానీ ఆటోమేటిక్గా కింద అండర్ గ్రౌండ్ వాటర్ డిటెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా సరిగ్గా స్ట్రైట్గా అయితే నిలబడడం అయితే జరుగుతుంది. చూడండి, మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి, వీడియో బాగా అబ్జర్వ్ చేయండి. స్ట్రైట్గా ఉన్నది మళ్ళీ వాటర్ ఏదైతే అండర్ గ్రౌండ్ ఆ పొజిషన్ దాటగానే కింద పడిపోతుంది. చూడండి, మళ్ళీ వాటర్ దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ ఆటోమేటిక్గా అదే లేస్తుంది. దాన్ని ఎవరు లేపరు, ఏం చేయరు. సో అదే అన్నమాట మెకానిజం. అది ఇంతవరకు సైన్స్కి కూడా తెలియని మెకానిజం అన్నమాట. ఎంతోమంది శాస్త్రవేత్తలు సైతం అది దాని వెనకాల రీజన్ ఏందనేది ఎవరు తెలుసుకోలేకపోయినారు. సో ఇట్లా ఈ విధంగా అయితే మేము అంతటా తిరిగి ఒక పాయింట్ అయితే ఫైండ్ అవుట్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ డే వచ్చేసాము. సో బోర్వెల్ వెహికల్స్ అయితే ఇప్పుడైతే రావడం అయితే జరుగుతుంది. మేమైతే ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చేసాము పొలం దగ్గరికి వచ్చేసి. సో మనకు ఇక్కడ మైసమ్మ తల్లి అయితే ఉంటుందన్నమాట. సో మైసమ్మ తల్లికి అయితే కొబ్బరికాయ కొట్టి పూజ చేద్దామని అయితే ఫిక్స్ అయితే మేము వచ్చి ఎర్లీ మార్నింగ్ వచ్చి మైసమ్మ తల్లికి అయితే ఒక కొబ్బరికాయ అయితే కుట్టడం జరిగింది పూజ చేసి. సో ఒక సెంటిమెంట్ అన్నమాట. నార్మల్గా రైతులకి ఏంటంటే ఆ బోరు వేయడం అనేది ఒక పెద్ద నీళ్ళు పడకపోతే అదొక పెద్ద సమస్య. ఎందుకంటే ఎన్నో లక్షలు డబ్బులు అప్పు చేసి మరీ ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేస్తారు కాబట్టి అది పంట చేతికి అందకుంటే చాలా ఇబ్బంది పడతారు. సో అప్పులలో కూరుకుపోతారు. చాలామందికి బోరు వేయడం అనేది ఒక పెద్ద లైఫ్ టైం ఏమంటారు, మనకు అదొక పెద్ద సమస్య అనుకోవాలి. పడితే ఓకే, పడితే హ్యాపీగా ఉంటారు, కానీ పడకపోతేనే చాలా ప్రాబ్లమ్స్లోకి అయితే పడిపోతారు రైతులు ఎవరైనా కానీ. సో మేమైతే ఇక్కడైతే పూజ అయితే చేయడం జరిగింది. సో ఈ విశేషం ఏంటంటే ఈ అమ్మవారికి అప్పుడు అందరికి కనిపించేవారంట. సో పాతకాలంలో మా డాడీ వాళ్ళు చిన్న ఉన్నప్పుడు మైసమ్మ తల్లి అనేది డైరెక్ట్ కనిపించేదంట అందరికీ. సో అంటే అందరు చెప్తుంటే విన్నా, నేనైతే వినలేదు, వేరే వాళ్ళు వీళ్ళు అంటుంటే విన్నా ఊర్లో. సో బోర్ బండ్లు అయితే వచ్చేసాయి. సో ఇది వచ్చేసి పవర్ సప్లై మోటార్, ఇంకోటి బోర్వెల్ డ్రిల్లింగ్ మిషన్ అనమాట. సో 2 అయితే రావడం అయితే జరిగింది, డైరెక్ట్ బావి దగ్గరికి అయితే వచ్చేసాయి. సో ఇంకా మనమైతే బోర్ అయితే స్టార్ట్ చేయాలి. ఫస్ట్ వాళ్ళైతే ఆ పాయింట్ చూపించాం కదా, ఆ పాయింట్ చూపించిన దగ్గరికి అయితే బండి పెట్టుకొని వాళ్ళైతే అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుంటున్నారు. మేము కూడా చిన్న చిన్న అరేంజ్మెంట్స్ అయితే హెల్ప్ చేసాము మేము కూడా. సో వాళ్ళైతే ఇంకా డ్రిల్లింగ్ చేయడానికి అయితే బండి అయితే స్టార్ట్ చేశారు. చేసేది ఏం లేదు ఫ్రెండ్స్, ఒకసారి ఆ పాయింట్ దగ్గర కూడా పూజ చేస్తే అయిపోతుందని చెప్పి ఆ కుంకుమ, పసుపు మరియు పువ్వులు అవన్నీ పెట్టి ఇక్కడ కూడా ఒక కొబ్బరికాయను అయితే కొట్టడం అయితే జరిగింది. పడాలి అది. ఇప్పుడు ఎంత బోర్వెల్ మిషన్స్ పెట్టినా కానీ కొన్ని ఆటోమేటిక్ వాటర్ డిటెక్ట్ చేసే మిషన్స్ టెక్నాలజీ పెరిగింది కాబట్టి వచ్చినాయి. అని కాకపోతే ఏంటంటే అవి వాళ్ళు కూడా 100% గ్యారంటీ ఇవ్వలేదు. 99% మాత్రమే గ్యారంటీ ఇస్తాము. 1% అయితే పడకపోతే మాకైతే సంబంధం లేదని చెప్తారు. సో ఏదైనా అది అదృష్టం. పడితే అదృష్టం, పడకపోతే దురదృష్టం అనుకోవాలి. సో ఏంటంటే మెయిన్గా ఈ టాస్క్ అనమాట. ఎవరు గ్యారంటీ ఇవ్వరు. సో వీళ్ళైతే డ్రిల్లింగ్ అయితే స్టార్ట్ చేశారు. కానీ ఫస్ట్ ఒక 20 ఫీట్స్ వరకు అయితే మొత్తం సాఫ్ట్ అంటే మెత్తటి నేల అయితే తగిలింది. యాక్చువల్గా ఏంటంటే మా పొలం కింద మొత్తం బండనే ఉందన్నమాట. సో వాటర్ అయితే పడ్డాయి. ఒక వాటర్ వచ్చేసి మనకు ఈజీగా ఒక 100 ఫీట్స్లో అట్లా అయితే వాటర్ పడ్డాయి. సో మనకైతే చూడండి వాటర్ అయితే బాగానే పడ్డాయి. సో ఎగ్జాక్ట్గా మాకైతే 3 గ్యాప్లు అయితే కంటిన్యూగా తగిలిందనమాట. సో ఇంకా వాటర్ పడ్డానికి మళ్ళీ కొబ్బరికాయ అయితే కొడుతున్నాడు మా అన్న, పూజ చేస్తున్నాడు మళ్ళీ.
సో ఆల్మోస్ట్ వాటర్ అయితే వచ్చేసినాయి మనకైతే. ఇంకా బోర్వెల్ అయితే డ్రిల్లింగ్ చేయడం అయిపోయింది. లాస్ట్ మేము 450 ఫీట్స్ వరకు అయితే అండర్ గ్రౌండ్ వరకు అయితే మేమైతే ఏమైతే జరిగింది. సో ఇంకా బోర్ అయితే ఆపేస్తున్నాం. సో ఆపేసిన తర్వాత ఎంబడే మేమైతే పైపులు తీసుకొచ్చి మళ్ళీ ఆ బోర్ మోటార్ తీసుకొచ్చి డైరెక్ట్ ఇంకా ఆ కొత్త హోల్లో అయితే మనమైతే వేయడం అయితే జరుగుతుంది. సో మనకేంటంటే ఇప్పుడు ఎంబడే వేసినట్టయితే కనుక వాటర్ అయితే ఎటు పోకుండా డైరెక్ట్ అయితే ఉంటుంది, అంటే కూడకపోకుండా అయితే ఉంటుంది అన్నమాట. సో వాటర్ అయితే పడ్డది. వాటర్ కూడా నేనైతే మీకు ఇప్పుడు ఈ ఫిట్టింగ్ బోర్ ఫిట్టింగ్ అయిపోయినాక చూపిస్తాను. సో ఈ వీడియో వచ్చేసి ఇంతే ఫ్రెండ్స్. చాలామంది అయితే మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. దయచేసి నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ లక్ష్మణ్. అండ్ వాటర్ అయితే పడ్డది కదా ఫ్రెండ్స్, చూస్తున్నారు.